రాకపోతే ఇవ్వకండి, మేము పోరాడి తెచ్చుకుంటాం. కానీ ఇలాంటి ఎవరు కోరని తెలంగాణను ఇవ్వడం ద్వారా ఈరోజు మా హక్కులను కాలు రాసే ప్రక్రియకు మీరు తెరలేపితే మాత్రం మళ్ళీ ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. అందరికీ వందనం. ఇవాళ తెలంగాణ కార్మికులకు ఇక్కడ సైడ్లో పెట్టాను అన్నా. తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కింద ఉద్యోగుల కాకుండా వారి సంక్షేమం కోసం పనిచేయటమే కాకుండా మొత్తం తెలంగాణ వికాసానికి విద్యుత్ వినియోగదారులకు ఒక మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఆ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్ను ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నా. వారి ఆవిర్భావ సభ విజయవంతం కావాలని ఈ సంస్థ కూడా మరి దినదిన అభివృద్ధి చెంది అది ఒక బలమైనటువంటి సంస్థగా అది కూడా రూపొందాలని ఈ సందర్భంలో పదవి ఎట్లా పోతుంది కాబట్టి ఆ మాట అనడంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిని మీరు ఒప్పుకోమని చెప్తున్నారు కదా ఉమ్మడి రాజధాని. ఒకవేళ అదే జిహెచ్ఎంసీ పరిధితో పార్లమెంట్లో బిల్లు పెడితే బీజేపీకి మద్దతు ఇవ్వమని ఏమైనా చెప్తారని ఎట్లా అనుకుంటారు? మా పోరాటం కొనసాగుతుంది. ఎట్లా కొనసాగుతుంది అనేది మేము ఆలోచించి దానికి సంబంధించిన రూపకల్పన అంతా కూడా చేసుకున్నాకనే ప్రకటించాలి కదా, ఏకాఏకీని చెప్పటం కుదరదు. బీజేపీ కూడా సమన్వయం అనడంతో కొంత పోరాటం సాగేటప్పుడు ఎవరెవరి సహకారం నుంచి అందరి సహకారం మాకు అర్థమైనంత మేరకు సమన్యాయం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అంతకుమించి ఇంకో అర్థమే లేదని మేము బీజేపీ అదే మాట. సమన్యాయం చేయకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలి. సమన్యాయం అంటేనే తెలంగాణ ఏర్పాటు అడ్డుకుంటాం. 60 ఏళ్ల నుంచి సమన్యాయం చేయలేదు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ద్వారా ఆంధ్ర పార్లమెంట్ ఎత్తరం ఇటు తెలంగాణకు అటు ఆంధ్ర ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఏర్పాటే ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి సమన్యాయం అందించేటువంటి దారి చూపించిందని మేము చంద్రబాబు కంటే స్పష్టంగా మోడీ